నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ కూడా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కులమతాలకు అతీతంగా అందరూ కూడా ఈ ఏరియాలో ఒకరికొకరు ఏదో విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఉండాలని, అదేవిధంగా ఆదివాసీ చట్టాలను గౌరవిస్తూ వాటిని ఫాలో అవుతూ ఎలాంటి విభేదాలు లేకుండా మా అవసరం ఏ విధంగా ఉన్నా ఏ రకంగా మీకు కావాలన్నా అన్ని వేళలా ఎప్పుడూ కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని, మీకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని, అదేవిధంగా కొంతమంది యువత చెడు వ్యసనాలకి బానిసై వాళ్ళు అనారోగ్యం పాలు కావడమే కాకుండా కుటుంబాన్ని కూడా విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. ఆ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, అదేవిధంగా మీ దగ్గర కనీసం చదువుకోకుండా పొలాల దగ్గరకి పనులకి తీసుకుపోతున్నారు ఎక్కువ. అది కూడా లేకుండా, ఎందుకంటే చదువు ఉంటే తర్వాత ఏదైనా వస్తుంది. చదువుకునే టైం తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత నేను చదువుకున్నా అనుకున్నా కానీ అప్పుడు నేను చదువుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి చిన్నప్పటి నుంచే మీ పిల్లల్ని స్కూల్కి పంపించి మినిమం కనీసం చదువుకునేటట్టు చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు అయినా కానీ అన్ని విధాలా మేము ముందుంటామని, ఎల్లవేళలా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ఆదివాసీ నాయకులకు, సోదరీమణులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు పాయం నరసింహారావు గారిని పూలమాల వేయవలసిందిగా కోరుచున్నాం. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మడివి రమేష్ గారిని విగ్రహానికి పూలమాల వేయవలసిందిగా కోరుచున్నాం. అట్లాగే మన మండల అధ్యక్షులు దుబ్బా గోవర్ధన్ గారిని పూలమాల వేయాలని కోరుచున్నాం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఆదివాసీలు ఒక భిన్న సాంస్కృతిక వైవిధ్యాన్ని కొనసాగిస్తూనే సంస్కృతి సాంప్రదాయాల పట్ల వారసత్వాన్ని కొనసాగించేందుకు ఈ రోజు జరుగుతున్న పండుగ వాతావరణం వేదిక కావాలని కోరుతూ ఈ రోజు నిర్వహిస్తున్న ఈ దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన సంఘం జిల్లా నాయకులు పాయం నరసింహారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి కాంతారావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిఐ గారికి, అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులు మడివి రమేష్ గారికి, మండల కమిటీ సభ్యులు గోవర్ధన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజానికానికి, ముఖ్యంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం తరపున ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు
ప్రపంచంలో ఎక్కడైతే ఆదివాసీలు జీవిస్తున్నారో ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని ఒక ఏజెన్సీగా ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వం మాత్రమే. మన భారత ప్రభుత్వం గుర్తించలేదు. ఎందుకనగా ఆదివాసుల పట్ల ఉన్న చులకన భావన వలనే ఈ భారతదేశంలో ఆదివాసులను అణిచివేయడం కోసమే ఈ పాలక ప్రభుత్వాలు మన మీద ఎక్కుపెడుతున్నాయి. ఉదాహరణకి భారతదేశంలో మణిపూర్ రాష్ట్రంలో వేతేలి కూకీలు మధ్య చిచ్చు పెట్టి మనపై చేస్తున్న దాడులు మహిళని సైతం నగ్నంగా ఊరేగించి మన యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా మన రాష్ట్రంలో ఆదిలాబాద్ మరియు మహారాష్ట్రను కలుపుకొని టైగర్ జోన్ గా ప్రకటిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను బయటికి తరలించడం కోసం ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. ఈ కుట్రను ప్రజలందరూ గమనించి తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. దీనికోసం ఆదివాసీ సంఘాలు మొత్తము కలిసి వచ్చి ఈ ప్రభుత్వం మెడలు పంచాల్సిందిగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం కోరుతున్నది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రాంతంలో లక్షల మధ్య పోలీసుల మధ్య నలిగిపోతున్న ఆదివాసులను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిదే, ఈ కేంద్ర ప్రభుత్వానిదే. అక్కడ చర్చలు జరపాల్సిన బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వానిదే. ఏదైతే అక్కడ ఉన్నటువంటి గనులను, అక్కడ ఉన్నటువంటి వన సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడం కోసం ఈ ప్రభుత్వం పైన ఎంత కుట్ర కలిగింది. మనల్ని ఒక్కొక్క నక్సలైట్లు, మరొక పోలీసు వాళ్ళే ఈ యొక్క వలస ఆదివాసులు, ఈ వలస ఆదివాసులకు అండగా ఈ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం అండగా ఉంటుంది. అదేవిధంగా మన యొక్క హక్కుల కోసం అక్కడ అయితే ఏదైతే ఆదివాసీ తెగలుగా ఉన్నటువంటి వారు తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చారు. ఈ వలస వచ్చిన వారికి అక్కడైతే ఏ విధంగా అయితే ఎస్టీ సర్టిఫికేట్ ఇస్తున్నారు, ఇక్కడ కూడా అదే పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. అటువంటి చర్యలు తీసుకోవడం చేయటం లేదు. ఓట్లయితే మన ఓట్లయితే కావాలి, కానీ మన యొక్క గ్రామం మాత్రం గాలి వదిలేస్తున్నారు. ఈ యొక్క సీతక్క గారు ముఖ్యంగా మంత్రి సీతక్క గారు దీన్ని పరిగణించి ఈ యొక్క ఆదివాసులకు అండగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క అవసరాన్ని గుర్తిరిగి ఇదే కాదు, వీళ్ళకు పోడు సాగు చేస్తున్నటువంటి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి, వాళ్ళ జీవనోపాధి కల్పించాలి. వాళ్ళకి ఉన్నటువంటి భూములని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ముందుకుంటుంది. కనీసం పలకడానికి ఒక 5 ఎకరాలైనా ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఒక మనిషి బ్రతకాలంటే కష్టపడి, ఎందుకంటే ఆదివాసుల భూమిని, అడవిని, నీటిని నమ్ముకుని బతికేవారు. ఎక్కడైతే జలవనరులు ఉంటాయో ఆ ప్రాంతంలోనే ఈ ఆదివాసులు నివసిస్తారు. పట్టణ ప్రాంతంలో ఉండలేరు కూడా. కాబట్టి మన యొక్క హక్కులను రక్షించడం కోసం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఏదైతే ఏర్పడిందో, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షులుగా కామ్రేడ్ అమరజీ సున్నం రాజయ్య గారు, అదేవిధంగా బజ్జీ గారు, అదేవిధంగా ఉన్నటువంటి మాజీ ఎంపీ మీడియం బాబురావు గారు, దీని సారథ్యంలో ఈ యొక్క సంఘం నడుస్తుంది. ఈ సంఘం దేశంలోనే ఒక ప్రాంతం, ఒక ఏరియా, ఒక భాష ఏమి కాకుండా అన్నింటినీ కలగలుపుకొని దేశంలోనే నిర్దిష్టమైన ప్రణాళికతో మన యొక్క ఆదివాసులు అండగా ఉండాలనే ఉద్దేశంతో సంఘాన్ని ఏర్పాటు చేశాం. ఈ సంఘం అండతోనే యూపీఏ 1 గవర్నమెంట్ లో ఏదైతే వామపక్షుల మద్దతు అవసరమో ఆ అవసరాన్ని గుర్తెరిగి మన యొక్క అవసరాన్ని గుర్తెరిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మినిస్టర్ పదవులు ఇస్తానన్నా మాకు పదవులు వద్దు, మా ఆదివాసీ
ఆదివాసీ బిడ్డలకు రక్షణగా చట్టాన్ని తండ్రి చెప్పేసి నిలబడ్డటువంటి గొప్ప నాయకులు. ఏదైతే ఆదివాసీలు ప్రధానంగా చదువు ద్వారానే ఉత్తమ లక్ష్యాలని నెరవేర్చుకోగలుగుతారని చక్కటి ఉపన్యాసం ఇచ్చిన సిఐ సార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన సంఘం రాష్ట్ర నాయకులు మడివి రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వస్తుంది, నువ్వు మాట్లాడు. ఈ రోజున జరుగుతున్న ఆదివాసీ దినోత్సవానికి వచ్చిన పెద్దలకు సోదరులకు అందరికీ ముందుగా నమస్కారాలు. అయితే ఏ గారు మనకి చక్కటి మాట చెప్తారు. ఇదికే చెడు పనికి ఇవ్వకుండా వారికి ఇవ్వకుండా మంచిగా ఆరోగ్యంగా మన వారికి చెప్తారు. అదేవిధంగా మళ్ళీ ఇంకోటి చెప్తారు, పిల్లాకి పొలం మోయించారు, లోను దాసంతులు బడికి లోకి చెప్తారు. అది చాలా మంచిది, సంతోషం. కానీ ప్రతి గ్రామానికి బడి శాంక్షన్ ఇవ్వాలి. మన ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తలకట్ట జరగ ఉంటే దీన్ని ఖచ్చితంగా అమలు తీసి ఇవ్వాలి. మన అధికారి తహసీల్దార్ గారు మంత్రులు ఓను కూడా మనం తలకొచ్చు. అదేవిధంగా మనం సీఏ గారిని లేదు ఓను కూడా మనం తలకొచ్చు. కానీ మనం తలకోవచ్చు. కానీ నేను మంచి మాట చెప్తాను. కానీ దానికి మనం గుర్తించాం, సార్ గుర్తించు, దానికి సంతోషం. అదేవిధంగా మనకి ఇంకా చాలా అవసరం మీదే అదే అయ్యుంటా. మళ్ళీ మనకి ఆధార్ కూడా బాగా గ్రామ వలస వస్త ఆదివాసీ గుడే లేకపోయినా రాధారిలే జారంతా పక్కే బాధకిక్కన పాము కాసుకన బాధకిక్కన ವೇಕಿಲ್ ಮಾಡಲಿಕ್ಕೆ ರೋಡ್ ಸೌಕರ್ಯ ಮತ್ತೆ ವೇಕಿಲ್ ವಾದ ಆಂಬುಲೆನ್ಸ್ ವಾದ హాస్పిటల్ వాదరు బాధితులు అన్నలు పాడేయడం మంత్రులు. ఇది కూడా కొద్దిగా మన సీఏ గారిని కొద్దిగా దయచేసి తహసీల్దార్ గారిని కానీ ఎంపీడీఓ గారిని కానీ దృష్టి పెట్టి తలకి మనకు రోడ్డు సౌకర్యం కల్పించి బాగా మాట్లాడాలి. ఇది మనకి ఇంకా చాలా మంచి అంచనా అయింది. అదేవిధంగా ఈ కట్ల మంత్రులు చీకట్ల కరెంట్ లేదు, పొలం లేదు, ఏమి లేదు, దీపం లేదు, కృష్ణాలు లేదు. గతంలో కృష్ణాలు ఇచ్చేవారు కానీ కృష్ణాలు తీసేది. కరెంట్ లేదు, ఏమి లేదు. కాబట్టి అక్కడ చీకట్లో ఉన్నప్పుడు మన బామే కుట్టవచ్చు, తేలే కుట్టవచ్చు, ఏదో ఒకటి జరగవచ్చు. కాబట్టి మనకు రోడ్ సౌకర్యం కల్పిస్తే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పేసి అదేవిధంగా తహసీల్దార్ గారిని కానీ ఎంపీడీఓ గారిని కానీ దృష్టి పెట్టి మన సీఏ గారు ఒక మాట అడిగేసి రోడ్డు సౌకర్యం కల్పించాల్సింది ఉంటుందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా చెప్పదలుచుకుంటాను. అదేవిధంగా ఇంకోటి ఉంది, ఫారెస్ట్ వేదిక ఉంది. ఆదివాసులు అంటే ఎక్కడ అడుగుంటే అక్కడ జీవించుకుంటూ ఉంటారు, చెట్టు పుట్ట నమ్ముకొని బతుకుతూ ఉంటారు. కానీ అలాంటి ఆదివాసుల్ని ఆదివాసులు కారు నాటకం చెప్పేసి గుర్తిస్తూ ఉన్నారు. అది చాలా అబద్ధం. ఎక్కడ పోయినా కానీ ఆదివాసులమే భాష ఖచ్చితంగా ఆదివాసులు ప్రయోగాలు చెప్తా ఉంటారు. ఆదివాసులు భాష ఖచ్చితంగా ఉండాల్సిందే, భాష మర్చిపోవద్దు అని చెప్పేసి చెప్తా ఉంటారు. మొన్న కూడా చెప్పిండు, యూట్యూబ్లకు వచ్చింది, ఫేస్బుక్లకు వచ్చింది, అన్ని పెడతా ఉంటాడు. పోయినసారి దినోత్సవం సందర్భంగా కూడా ఆదివాసులు అంటే భాష మర్చిపోవద్దు, భాష మర్చిపోయినాడు ఆదివాసులు కాదని అన్నాడు. దీనికి ఖచ్చితంగా మన భాష మర్చిపోవద్దు. భాష ఉన్నాడు ఖచ్చితంగా ఆదివాసి, కానీ దానికి నాటరాయి బీసీ ఓసీ అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇది తప్పు సమాధానం అని చెప్పేసి నేను అంటా ఉన్నాను. దీనికి సరిచేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న అధికారులు కానీ పై అధికారులు కానీ ఖచ్చితంగా దీనికి ఆలోచించుకొని ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి, ఎస్టీగా గుర్తించాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. దీనికి పోరాడుతుంటారని చెప్పేసి చెప్తా ఉంటాం. గారు
వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత, వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత, పరిరక్షించాలి ఆదివాసీ హక్కులను, పరిరక్షించాలి ఆదివాసీ హక్కులను, అమర్చాలి ఆదివాసీ చట్టాలను, అమర్చాలి ఆదివాసీ చట్టాలను, అమర్చాలి ఆదివాసీ చట్టాలను, కాపాడాలి ఆదివాసీ హక్కులను. కాపాడాలి ఆదివాసీ హక్కులను, కాపాడాలి ఆదివాసీ హక్కులను. వెంకన్న గారు, వెంకన్న గారు, ముందు వెనక్కి సిఏ గారు. ఆఫ్ చేయండి ఇంజన్ని. రక్షించాలి ఆదివాసీ చట్టాలను, రక్షించాలి ఆదివాసీ చట్టాలను, కాపాడాలి ఆదివాసీ హక్కులను, జయప్రదండి ఆదివాసీ దినోత్సవాన్ని, జయప్రదండి ఆదివాసీ దినోత్సవాన్ని, జయప్రదండి ఆదివాసీ దినోత్సవాన్ని.
నెల 10వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకు ఏడుల బయ్యారం క్లాస్ రోడ్ నందు పెన్షన్దారుల మహాగర్జన బహిరంగ సభ జరుగుతున్నది. బహిరంగ సభకు గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మందకృష్ణ మాదిగ గారు చేస్తున్నారు. మాట ఈరోజు అయితే ఇంకా అవసరం ఉంది, పురోగతి సాధించాల్సిన అవసరం ఇంకా ఉంది. కాబట్టి ఆ దిశగా మీ అందరి యొక్క గొంతుకగా మారి అందరినీ సంఘటితం చేసి వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మీ యొక్క సాధక బాధలను వివిధ శాఖల ముందు శాఖలతో సమన్వయం చేసుకొని ఆ శాఖల ద్వారా మీ అందరికీ కూడా న్యాయం అనేది సకాలంలో అందించేందుకు కృషి చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అందరినీ కూడా ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కూడా సత్కరించి వారు చేస్తున్నటువంటి కృషికి మా యొక్క చిన్న సత్కారం కూడా తోడు కావాలి. అందరూ ఒకటిగా ఉండి యూనిటీ అనేది చాలా ముఖ్యమైనది. మనం ఎన్నో సందర్భాలు కూడా చూస్తూ ఉంటాం. ఈ యొక్క చేరుకున్నటువంటి 5,000 అన్నీ కలిస్తేనే విడిగిరిగా మారినట్టు 1,000తో ఏ పని మనం చేయలేం. 5,000 ఒకటిగా సమన్వయంతో ఉన్నప్పుడే ఏదైనా కానీ చేతికి పూర్తి బలం వస్తుంది. కాబట్టి ఆ రకంగానే అందరూ కూడా కలిసి ఈ సమస్యల యొక్క నివృత్తి కోసం కృషి చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ ఈరోజు అందరం కూడా పిలుచుకోవడం జరిగింది. దానిలో భాగంగానే తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నుంచి ముఖ్యులు మండల అధ్యక్షుడు దుబ్బా గోవర్ధన్ గారిని మన ఎడుల బయ్యారం సిఐ గారి చేతుల మీదుగా శాలువాతో సత్కరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఆయనకి సిఐ గారు సత్కరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ సంఘం నుంచి జిల్లా కమిటీ మెంబర్
మడివి రమేష్ గారు కూడా వచ్చి మడివి రమేష్ గారిని కూడా సిఐ గారు సత్కారం మరొక ఇద్దరు కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వెంకటేశ్వర గారు, పాయం నరసింహరావు గారికి సన్మానం వేలోచనం చేయాలని అదేవిధంగా కోరం కాంతారావు గారిని కూడా కలుగుతున్నాం. వద్దులేండి సార్, వద్దులే తర్వాత ఫోటో మీ ఎస్ఐ గారు ఒకసారి వస్తుంది బ్యానర్. మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఇప్పటిదాకా మీ ర్యాలీలు కానీ విగ్రహ పూల మాల ఆవిష్కరణ ఇవన్నీ కూడా చేసుకొని ఎండలో కూడా మేము గులాగా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అలాగే ఈ బయ్యారం ఎస్ఐ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో ఈ బయ్యారం పోలీస్ స్టేషన్లో సిఐ గారికి ఎస్ఐ గారికి సన్మాన కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. ముందుగా మండల కమిటీ ఆధ్వర్యంలో సిఐ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. గిరిజన సంఘ నాయకులు మడివి రమేష్ గారు, మండల అధ్యక్షులు దుబ్బా గోవర్ధన్ గారు, అలాగే వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారికి రావాల్సింది కోరుతున్నాం. సిఐ గారికి అలాగే పూలమాలతో కూడా సిఐ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. పూలమాలతో రాష్ట్ర సభ్యులు మడివి రమేష్ గారు సన్మానిస్తున్నారు సిఐ గారిని. అలాగే ఈ బయ్యారం సురేష్ గారిని కూడా సన్మానించవలసిందిగా మండల అధ్యక్షుడు దుబ్బా గోవర్ధన్ గారిని కోరుతున్నాం. మండల శాఖ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సింది కోరుతున్నాం. అలాగే పూలమాలతో ఎస్ఐ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈ బయ్యారం పోలీస్ శాఖ మనకి ఈ విధంగా సన్మానం చేయడం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ఆదివాసీ నాయకులకు, సోదరిమణులకు అందరికీ నా నమస్కారాలు. అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఇందాక అక్కడ చెప్పినట్టుగానే అన్ని రకాలుగా ఎప్పుడు కూడా మీకు ఏ సమస్య వచ్చినా కానీ మీరు నా ఫోన్ నెంబర్ దాదాపుగా అందరి దగ్గర ఉంది, ఫోన్ చేస్తూనే ఉన్నారు. మీకు ఏ రకంగా ఇబ్బంది అయినా సమస్య వచ్చినా కానీ, ఇక్కడికి బయ్యారం వచ్చినప్పుడు కానీ ఏమైనా ఇబ్బంది అయినా కానీ అన్ని విధాల మీకు నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తారని చెప్తున్నాను. అదేవిధంగా మీరు చెడు వ్యసనాలకు పోవద్దని గట్టిగానే స్వీట్ వార్నింగ్ లెక్క కూడా ఇవ్వడం జరుగుతుంది. చెడు వ్యసనాలకు పోతే మీ ఆరోగ్యం పాడై మీరు ఇబ్బంది పడటమే కాకుండా మిమ్మల్ని నమ్ముకొని ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్
మీ కుటుంబ సభ్యులు, మీతో ఉన్న మీ అమ్మ, నాన్న, భార్య, పిల్లలు అందరూ కూడా దానివల్ల ఇబ్బంది పడటం జరుగుతుంది. అందుకనే ఆ చెడు వ్యసనాలు తాగడం కానీ, గంజాయి కానీ, ఇంకా ఏదైనా అలాంటి వాటికి దూరంగా ఉండాలా. ఈ సెల్ ఫోన్లు కూడా మీ దగ్గర కూడా వచ్చినాయి, అందరి దగ్గరకి. దీన్ని ఎంతవరకు మంచికి వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి. దాంతో అడిక్ట్ అయి పద్దాక అదే పని మీద చెడు రకంగా వాడితే ఇబ్బందులు పాలవుతారు. అది కూడా దృష్టిలో పెట్టుకొని మీకు ఎంతవరకు అయితే అవసరం ఉందో అంతవరకే వాడుకొని ఉంటారండి. అదేవిధంగా చదువుకోవడానికి మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి కూడా మ్యాక్సిమం ఎక్కువ నా వంతు మీకు అధికారులతో మాట్లాడి ఇంకేమైనా సహాయ సహకారాలు కావాలన్నా నన్ను సంప్రదించవచ్చు. ఇంకా ఏమైనా ఉంటే నా ఫోన్ నెంబర్ ఉంది. ఫోన్ నెంబర్ కలవకపోతే బయ్యారం వచ్చినప్పుడు కానీ నా దగ్గరకు వచ్చి కలవచ్చు. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన ఆదివాసీ నాయకులకు, సోదరులకు అందరికీ కూడా నమస్కారం. ఈ ప్రత్యేక ఎస్ఐ గారికి అలాగే సిఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.